51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. కాబట్టి శుద్ధ హృదయం మనకు కావాలి. స్థిరమైన మనస్సు, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని దావీదు కోరుకుంటున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటమ్మా? కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధానంలో నుంచి, దావీదు దేవుని యొక్క సన్నిధానంలో నుంచి తొలగిపోయినట్టుగా దావీదుకే తెలుస్తుంది. అందుకే దావీదు జీవితంలో స్థిరత్వం కోల్పోయాడు. రెండోది, మనసు, మంచి మనసు, అతను దేవుని మనస్సు పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చిన మనస్సును పాడు చేసుకున్నాడు. 12వ వచనం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసినను దృఢపరచు. సమ్మతి గల మనస్సు. కాబట్టి ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. నయమానుకి కుష్ఠరోగం పోయినప్పుడు ఏం జరిగిందంటే, గెహజీ మనసు ఎలాగుంది చెప్పండి? ఎలాగుంది గెహజీ మనసు? ఆందోళనకరమైనటువంటి మనసు అతనికి వచ్చేసింది. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన్ని కమ్ముకున్నాయి. ఆయన మనస్సు, ఆ గెహజీ, ఎలీషా, నా యజమానుడైనటువంటి ఎలీషా ఏమీ తీసుకోలేదే. కాబట్టి ఆయన మనసు బాధపడి, ఇవి తీసుకున్నట్టుకు నా యజమానుడికి మనస్సు లేకపోయాను, కానీ నాకైతే ఈ తీసుకోవాలని మనస్సు ఆశ కలిగి ఉంది. దేవుడు వద్దన్నది మనం తీసుకుంటే అలాగే ఉంటుంది. మన మనస్సు ఈ లోకంలో రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. మనము దాన్ని అర్థం చేసుకొని క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అది అన్నిటినీ అర్థం చేసుకునే మనసు, అన్నిటినీ తాలుకునే మనసు, అన్నిటినీ ఓర్చుకునే మనసు, తగ్గించుకునే మనసు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా యుద్ధం మీరు నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిక అని చెప్పినటువంటి ప్రభువుని అర్థం చేసుకోవాలి. అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా సమస్తమును విడిచిపెట్టారు. వారు పొందుకున్నటువంటి అభిషేకం, వారు పొందుకున్నటువంటి దేవుని శక్తి, వారు పొందుకున్నటువంటి అధికారం, ఇవన్నీ కూడా వారి జీవితంలో ప్రభుత్వం చేశాయి. దేని నిమిత్తం అంటే దేవునికి వారి మనస్సును ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవునికి వారి మనస్సుని ఇచ్చారు. గెహజీ ఎలీషా తదనంతరం ఎలీషా ప్లేస్లో ఉండాలి. ఏలియా తదనంతరము ఎలీషా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అసలు ఒక అద్భుతం కాదు, 2 అద్భుతాలు కాదు, చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యకార్యాలు తన బ్రతుకు దినములన్నిట ఎలీషా చేశాడు. ఎలీషా ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త పక్కన నిలబడి నయమాను రథం వేసుకొని వెళ్తూ ఉంటే ఆ రథంకి ఎదురుగా అడ్డముగా పరిగెత్తి, ఇదిగో నా యజమానుడి మీద, ఆయన యజమానుడి మీద కూడా చెప్పాడు, వెండి కావాలి, వస్త్రాలు కావాలి, దుస్తులు కావాలి. దేవుని బిడ్డలారా, అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటే,
నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. చూడండి, దేవునికి అబద్ధము చెప్పినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ ఎలీషా చెప్తున్నాడు, నా మనస్సు నీతో రాలేదా? నువ్వు ఆ వెండిని వస్త్రాలు తీసుకున్నప్పుడు అక్కడ నా మనస్సు నీతో ఉండలేదా? దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు మనం ఎరిగినటువంటి వారముగా మనం ఉంటే ఖచ్చితంగా నిన్ను నీవు కంట్రోల్ చేసుకోగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. అదే దావీదు జీవితంలో కూడా ఎప్పుడైతే పాపం చేశాడో బెత్షెబాతో, ఆ పాపం చేసినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆ పాపంలో అతను ఎంతగానో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం జరిగించుకున్నాడు. కాబట్టి దేవుడే అది చూశాడని నాతాను ప్రవక్త గద్దించినప్పుడు అన్నీ దేవునికి తెలిసిపోయినాయి. ఇప్పుడు నా మనసు ఎలాంటి మనసు? నాకు సమ్మతి కలిగినటువంటి మనసు లేదు, స్థిరమైన మనసు నాకు లేదు. ఏది చూస్తానో దాని దగ్గరికి నా మనసు వెళ్ళిపోతుంది, ఆశపడుతుంది. నేను ఏదైతే కోరుకుంటున్నానో దానిని బట్టి నేను పరుగులు తీస్తుంది నా మనసు అని తన మనసుతో చెప్పుకొని, అప్పుడు 2 విధాల మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అనే ఒక మాట. రెండోది 12వ వచనంలో సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అనే మాట. ఈ 2 మాటలు దావీదు జీవితాన్ని మరలా పూర్వ స్థితికి పశ్చాత్తాపం పడినటువంటి విధముగా, పశ్చాత్తాపడిన తర్వాత పూర్వస్థితికి దేవుడు తీసుకొచ్చే అంత స్థితికి దేవుడు రాజుల గ్రంథంలో బెత్షెబా యందు చేసిన తప్పు తప్ప ఇక ఏ తప్పు దేవుని దృష్టిలో దావీదు చేయలేదు. దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి అనుసరుడుగా, అనుగుణముగా, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాడు అనే ఒక బైబిల్లో మనకు రాయబడింది. కారణం, ఈరోజు మనము నూతన స్వభావము, నూతనమైనటువంటి మనస్సు, స్థిరమైన మనస్సు, శుద్ధ హృదయము, ఇవన్నీ మనం దేవుని అడతాం నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన మనస్సును మనం స్వాధీనపరచుకోవడం గొప్ప. ఒకడు ఒక పట్టణమును స్వాధీనపరచుకునే దానికంటే కూడా మన మనసును దేవుని దగ్గర స్థిరముగా మనం స్వాధీనపరచుకుంటాం. మన మనసును స్వాధీనపరచుకొని దానికి ఆ తగినటువంటి స్థితిలో మన జీవితం ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఒక పట్టణమును ఒక రాజు కానీ ఒక వ్యక్తి కానీ పట్టుకునే దానికంటే కూడా తన మనసును స్వాధీనపరచుకోవడం చాలా గొప్ప. అది మనం దేవుని దృష్టిలో మనం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావించాలి. ఈరోజు నిజముగా దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా మనకు ఏ విధమైనటువంటి మనస్సు ఈరోజు ఉంది, ఏ విధమైనటువంటి ఆలోచన విధానం మన జీవితంలో ఉంది అనేది మనం గమనిస్తే, ఏదైతే దేవుడు చేయొద్దు అంటాడో దాన్నే మనం చేస్తాం, దాన్నే మనం రుచి చూడాలని అనుకుంటాం, దాన్నే మనము ఎరిగినటువంటి వారుగా, తెలుసుకునేటువంటి వారంగా, అనుభవించినటువంటి వారంగా ఉండాలని అనుకుంటాం. కానీ గెహజీ ఆ నయమానికి పోయినటువంటి కుష్ఠరోగం నీకు వచ్చునుగాక అన్నప్పుడు తన జీవితం అర్థమైంది. ఎవరికి? గెహజీకి అర్థమైంది. అంటే దైవజనుడు ఎంత పవరో, దైవజనుడు ఏ మనసు కలిగి ఉన్నాడో, దైవజనుడు కలిగినటువంటి మనస్సు ఎలాంటిదో, ఆ మనస్సు నేను కలిగి ఉంటే ఆ దైవజనుల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఈ వెండి కానీ వస్త్రాలు కానీ నేను పొందుకున్నాను, దానివల్ల నాకు కుష్ఠరోగం సంభవించింది. అయితే నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఎలీషాలో ఉన్నటువంటి 2 అభిషేకం, 2 ఆత్మీయమైనటువంటి దేవుని శక్తి నేను పొందుకోలేకపోయానని చెప్పి ఎప్పుడు బాధపడి ఉంటాడండి? అతను కుష్ఠరోగం వచ్చినప్పుడు అతను బాధపడి ఉంటాడు. అంటే బ్రతుకు దినములన్నిటి కుష్ఠరోగంతోనే అతను జీవించి చనిపోయినాడు. మరలా అతనికి స్వస్థత అనేది అతని జీవితంలో లేదు. అయితే ఈరోజు నీకు నాకు అలాంటి స్థితి లేదు.
ఎందుకంటే మనల్ని క్షమిస్తున్నాడు దేవుడు, మనల్ని క్షమిస్తున్నాడని చెప్పి 2013లో, 2024లో, 2023లో, 2024, 2025లో కూడా అలాగే ఉంటావా? చెప్పండి. ఒక మార్పు అనేది మనకు రావాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఉద్దేశం, మనము దేవుని మనస్సును ఎరిగినటువంటి వారముగా మనము ఈ లోకంలో నీవు నేను మనం జీవించాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. 6వ వచనం దాకా చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. అంటే ఆయన మనసు ఎలాంటిది? విధేయత కలిగిన మనస్సు ఆయనలో ఉంది, తగ్గించుకునే మనస్సు ఆయనలో ఉంది, దాసుని స్వరూపము కలిగినటువంటి మనసు ఆయనలో ఉంది. ఇంకా చెప్పాలంటే విరిగి నలిగిన మనసు కూడా ఆయనలో ఉంది. అంటే అన్ని విషయాలు, ఒక వ్యక్తికి ఎన్ని ఇష్టమో అన్నీ కూడా 51వ కీర్తన మనం చదువుకున్నటువంటి కీర్తనలో 17వ వచనం, ఏం వచనం? 17వ వచనం చదువు. ఏం మనసు అంట? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన మనసు విరిగి నలిగినటువంటి మనస్సు. విరిగి నలిగిన మనస్సుని దేవుడు అలక్ష్యము చేయడు. కాబట్టి ఆ క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు ఎలాంటి, ఆ మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఉద్దేశాలు ఎన్ని ఉన్నాయంటే, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన పరలోక రాజ్యమును విడిచిపెట్టినటువంటి స్థితి మనకు కనబడుతుంది. ఆయన కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు మనకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నామంటే, మనం విరిగినరికి మనసు లేదు, తగ్గించుకునే మనసు లేదు, దీన మనసు లేదు, నేర్చుకునే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు, ఆత్మీయ స్థితి అనే మనసు మనకు లేదు. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ వచనం చూస్తే, మీరు ఏక మనస్సుకులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. అంటే మనము సంగమనబడినటువంటి, మనము క్రీస్తు సంఘములో ఉన్నటువంటి, క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి ఈ సంఘమునకు మనం ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలా, ఏక ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలా, ఆయనకి సంతోషము కలిగినటువంటి, ఆ ఒక్కదాని అందే మనస్సు ఉంచినటువంటి, ఏక భావము గలవారముగా ఉండి ఒకదాని అందే మనస్సు గలవారమై మనస్సు ఉంచుచు నా సంతోషమును
సంపూర్ణము చేయడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన మనసు ఎలాంటి మనసు అంటే నశించిన దాన్ని వెదకి రక్షించే మనసు. నీ కొరకు నా కొరకు బలియాగముగా ఈ లోకానికి వచ్చి మరణించాలని కోరిక కలిగినటువంటి మనస్సు. పాపుల కొరకు మరణించాలనేటువంటి మనస్సు. కాబట్టి ఈ మనస్సును మనం ఎరుగున్నామా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. చూడండి, యేసు ప్రభు ఏమంటాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పినటువంటి సాక్ష్యాలు మీ జీవితంలో ఎన్నటికీ దేవుడు మర్చిపోడు. ఆయన నీ యొక్క విశ్వాసాన్ని పెంచుతాడు. నీ విశ్వాస ఆత్మీయమైనటువంటి స్థితిలో ఇంకా మోస్ట్ హై గాడ్, ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఆయన మీద విశ్వసిస్తావో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు 2025లో చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించకపోతే, నీ మనసు దేవుని మీద ఆధారపడకపోతే, ఆనుకోకపోతే నీకు పూర్ణ శాంతి ఎప్పటికీ రాదు. నేను అనుకునే భావం పక్కన పెట్టేసేయండి. నా ప్రభు నాలో ఉన్నాడు, నా ప్రభు కార్యం చేస్తున్నాడు, ప్రభుతో నేను సహవాసం కలిగి ఉన్నాను, ఆయన మనసు నేను ఎరుగున్నాను. ఇలాంటి ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఖచ్చితంగా అప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనసు, దీన మనసు. ఏ మనసు? దీన మనసు, తగ్గించుకునే మనసు, ఆయన ఓర్చుకునే మనసు. ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్దేశం మన జీవితంలో గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మనస్సు నీకు ఇచ్చినాడు. మనం కొంతమంది మీద కోపగించుకుంటాం, బాధపడతాం, ఈర్ష్య కలిగి ఉంటాం, బాధ కలిగి ఉంటాం. వాళ్ళని కొట్టాలనే ఒక మనసు కలుగుతుంది. వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని, వారిని ఏదో ఒక విధంగా వారిని హింసించాలని, వారిని ఏదో ఒక విధంగా వారిని పెద్దలతో చెప్పి వారి నలుగురిలో నిలబెట్టాలని, ఇలాంటివన్నీ మనకు ఆలోచనలు వచ్చి మనసు కలిగి ఉంటాం. కానీ వాటన్నిటిలో నుంచి మనం పక్కకు వచ్చి దేవుని మనసు కలిగినటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో, క్షమించే మనసు. యేసు ప్రభు సిలువలో కూడా అంటాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అంటే అలాంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉంటే, వారు చిన్నోళ్ళ పెద్దోళ్ళ, వాళ్ళు చాలా గొప్పోళ్ళ చాలా పేదోళ్ళ, వాళ్ళ దగ్గర ఏమి లేదా, ఇవన్నీ మనం మనకు ఆలోచనలు వస్తుంటాయి. కానీ వాటి అన్నింటిలో నుంచి నీవు నేర్చుకోవాల్సినటువంటి దేవుని దగ్గర నువ్వు నేర్చుకొని దాన్ని ఆచరించాల్సినటువంటి గొప్ప విషయం ఏదన్నా ఉందంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు అనుకున్నాడా? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యాయిరు బ్రతులాడుతుంటే ఎందుకు పోవాలా? అక్కడ ఉండేవాళ్ళు చాలామంది అగ్గిపుల్ల స్వాములు ఉన్నారు. ఏ స్వాములు? ఆ అగ్గిపుల్ల స్వాములు చెప్పేశారు, ఆమె ఎప్పుడో చనిపోయిందయ్యా అని. చెప్పారా లేదా? యేసు ప్రభుని తొందర పెట్టద్దు, నీ కుమార్తె. యేసు ప్రభు ఏం చెప్పాడు? విశ్వాసం మాత్రమే ఉంచు, నీ కుమార్తె నిద్రపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అనుకునేదానికి మనం అనుకున్నటకు ఆయన మనసుకి మన మనసుకి చాలా తేడా ఉంటుంది. కానీ ఆయన మనసును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనము ఒక చిన్న ఆలోచన, ప్రభు నీ మనసు నాకు దయచేయి, నేను ఓర్చుకుంటకు సహాయం చేయండి, నా ఆలోచన మార్చండి, నేను ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళకి నేను గురి అవుతున్నాను, ఏ విధమైనటువంటి
ఆలోచనలకి నేను లోబడిపోతున్నాను, ఏ విధమైనటువంటి పరిస్థితులకి నేను చిక్కుకొని వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను. అయితే అలాంటి స్థితిలో నీ మనస్సు నాకు దయచే ప్రభా. నేను నీ మనస్సు ఎలాంటి మనస్సు అంటే అన్నిటినీ తాలుకునే మనసు, అన్నిటినీ ఎరుగున్న మనసు, నీ మనసు అన్నిటినీ ఓర్చుకునే మనసు, ఎరిగిన మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఇవన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారముగా దేవుని విషయంలో మనం జీవించాలని ఈ చిన్న సందేశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు ప్రభా, బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యములను బట్టి నీకు వందనాలు. నేను దావీదు కోరుకున్నటువంటి స్థిరమైన మనసు, దావీదు కోరుకున్నటువంటి సమ్మతి గల మనసు, దావీదు కోరుకుంటున్నటువంటి ప్రభువా విరిగి నలిగిన మనసు ప్రభువా, ఇవి మీరు దావీదుకి దయచేసావు, నాకైతే కూడా దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మాకును మీరు దయచేయమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో అయినా ఒక్కొక్కరి అవసరతలను తీర్చి ఈ 2024 డిసెంబర్ 29వ తేదీ ప్రభా మీరు చూపిన ప్రేమకై, మీరు చూపించినటువంటి మా పట్ల కనికరముకై, నువ్వు ఇచ్చిన మంచి మనసుకై ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.